హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఈరోజు మనం డిఎస్సి సంబంధించి వచ్చిన ముఖ్యమైన వార్తలను చూద్దాం. ముందుగా ప్రజాశక్తి పేపర్లో చూస్తే ప్రకాశం జిల్లాకు సంబంధించి డిఎస్సి పోస్టులు పెంచాలని దీక్ష అయితే చేసినట్లుగా సమాచారం. డిఎస్సి ఎస్ఐ పోస్టులు పెంచాలని కోరుతూ డివైఎఫ్ఐ పశ్చిమ ప్రకాశం కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఎం సూర్యరావు మాట్లాడుతూ డిఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పెంచాలన్నారు. డిఎస్సిలో సిలబస్ తగ్గించి ఆఫ్లైన్లో పరీక్ష నిర్వహించాలని కోరారు. దీక్షకు మద్దతుగా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఓవి వీరారెడ్డి మనకు మాట్లాడడం జరిగింది. దీక్షలో డివైఎఫ్ఐ పశ్చిమ ప్రకాశం జిల్లా కార్యదర్శి పిచ్చయ్య, జిల్లా అధ్యక్షులు ఏనుగుల సురేష్ కుమార్ కూడా పాల్గొన్నారు. సో రాష్ట్రంలోని అన్ని జిల్లాల తరపున కూడా మనకు ఈ విధంగా డిఎస్సి సంబంధించి దీక్షలు అయితే జరుగుతున్నట్లుగా సమాచారం అయితే ఉంది. అండ్ ముఖ్యమైన సమాచారం ఏంటంటే హెచ్జిటి పరీక్ష కేంద్రాల ఎంపికలో తిప్పాలని చెప్పి ఉంది. ఓకే, సో పని చేయని ఆన్లైన్ 16 నుంచి అవకాశం కల్పిస్తామన్న డిఎస్సి సంయుక్త సంచాలకులు అని చెప్పి అప్డేట్ అన్నమాట. అభ్యర్థులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అధికారులు డిఎస్సి 2018 హెచ్జిటి పరీక్ష కేంద్రాల ఎంపిక ప్రక్రియను మనకు సోమవారం నిలిపివేశారు. లక్షల మందికి సంబంధించిన అంశంపై విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 3 నుంచి 17 వరకు హెచ్జిటి పరీక్ష కేంద్రాల ఎంపిక అవకాశం అయితే ఇచ్చారు. అభ్యర్థులు సోమవారం వాటి ఎంపిక ప్రయత్నించగా ఆన్లైన్ పనిచేయలేదు. ముందుగా ఐచ్ఛికాలు నమోదు చేసుకుంటే సమీపంలోని పరీక్ష కేంద్రం వస్తుందనే ఉద్దేశంతో కొందరు రోజంతా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో సహాయ కేంద్రం నంబర్లకు ఫోన్ చేయగా అక్కడ స్పందన కరువైందని చెప్పి అభ్యర్థులు పేర్కొన్నారు. ఈ విషయంపై డిఎస్సి సంయుక్త సంచాలకులు సుబ్బారెడ్డి గారిని కోరగా 16 నుంచి హెచ్జిటి పరీక్ష కేంద్రాల ఎంపికకు మనకు అవకాశం అనేది కల్పిస్తామని చెప్పి తెలపడం అయితే జరిగింది. సో డిఎస్సి సంబంధించి ఎవరైతే మనకు హెచ్జిటి అభ్యర్థులు ఉన్నారో ఆ హెచ్జిటి అభ్యర్థులందరూ కూడా ఈ విషయాన్ని అయితే గుర్తించాలి. ఓకే, సో మనకు డిఎస్సి సంబంధించి ఈ నెల 16వ తారీఖు నుంచి పరీక్ష కేంద్రాలు ఎంపిక చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. వీలైనంత త్వరగా మనకు ఆ రోజే మీరు ఎంత త్వరగా ట్రై చేస్తే అంత మంచిది అనమాట. ఈ డిఎస్సి ఎగ్జామ్ 13 డేస్ అనే మనకు హెచ్జిటికి సంబంధించి కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మనకు మన యొక్క జిల్లాల్లోనూ అంతేకాకుండా మన యొక్క జిల్లా కంప్లీట్ అయిపోతే పక్క జిల్లాలోనూ సరే ఖచ్చితంగా ఎగ్జామ్ సెంటర్ అనేది రాకుంటే మీరు వీలైనంత త్వరగా స్పందించాలి. లేదంటే ఫిల్అప్ అయిపోయినట్లయితే మనం ఇతర స్టేట్స్లో కానీ లేదంటే పక్క జిల్లాల్లో ఎక్కడైనా సరే రాసే అవకాశం అనేది లభించడం జరుగుతుంది. ఖచ్చితంగా మనకు ఈ యొక్క ఎగ్జామ్ అని ఇస్తారు, బట్ ఏంటంటే సుదూర ప్రాంతాల్లో ఇచ్చేసే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి అభ్యర్థులు మాత్రం ఖచ్చితంగా మీ యొక్క క్యాండిడేట్ ఐడిని, డేట్ ఆఫ్ బర్త్ని, ఆధార్ కార్డ్ నెంబర్ని, సో ఇటువంటి సమాచారం అంతా కూడా మీరు దగ్గర పెట్టుకోవాలి. అండ్ అంతేకాకుండా మొబైల్లో కూడా మన యొక్క ఎగ్జామ్ సెంటర్ని చూస్ చేసుకోవచ్చు. ఓకే, అప్డేట్ వచ్చిన వెంటనే ఖచ్చితంగా మీకు అందిస్తూ ఉంటాను. అండ్ తర్వాత చూస్తే గ్రూప్ 3లోను క్రీడల కోటా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. రాష్ట్ర ప్రభుత్వ నియామకాల్లో గ్రూప్ 3లోను క్రీడాకారులకు క్రీడల కోటా కింద 2% రిజర్వేషన్ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. అంతర్జాతీయ స్థాయిలో రాణించిన ప్రతిభావంతులైన క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, గ్రాంట్ అండ్ ఎయిడెడ్ సంస్థల వరకు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా నియమించేందుకు వీలుగా క్రీడా విధానం పేర్కొన్నారు. 2012 ఆగస్టు 9 జారీ చేసిన క్రీడల కోటాకు సంబంధించిన జీవో నంబర్ 74లో గ్రూప్ 2 మాత్రమే పేర్కొన్నారు. ఇప్పుడు అందులో సవరణ చేసి గ్రూప్ 3 కూడా అవకాశం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు అయితే మనకు జీవో నంబర్ 473 అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం మనకు జారీ చేయడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న అభ్యర్థులకు ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ గైస్, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.